వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 1లో 1.3 ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం అనేది లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయింది. సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే 1/7 = 0.142857 బార్ అని మనకు తెలుసు. అంటే 1/7ని మనం 7తో 1ని భాగించినప్పుడు 0.142857 అనేది 142857 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ 1/7 ఇచ్చేసారు. 1/7 ఈ దశాంశ మానంలో ఇచ్చేసారు. దాని నుండి 2/7, 3/7, 4/7, 5/7, 6/7ల దశాంశ విస్తరణలను భాగాహార పద్ధతిలో చేయకుండానే అంచనా వేయగలరా? అయితే ఎలా చేస్తారని అడుగుతున్నారు. 1/7 = 0.142857 కదా. సో ఇక్కడ 2/7 అడిగారు. 1/7 = 0.142857 రాసేసుకుందాం. 57 బార్. ఇప్పుడు 2/7 అంటే మనకి దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 1/7. అప్పుడు ఏమవుతుంది? 2 × 0.142857 బార్. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 0.7×14 ఒకటి ఉంది. 5×10 1 11, 8×16 1 17, నెక్స్ట్ 2×4 1 5, 4×8 1 2 అంటే 0.285714 బార్ వస్తుంది. ఎందుకని? ఇదే సంఖ్యను మళ్ళీ 2 రిపీట్ అవుతుంది. దాన్ని మళ్ళీ 2తో చేస్తే ఇదే రిపీట్ అవుతుంది. 285714 అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 3/7 తీసుకుంటే 3/7 అంటే 3 × 1/7 = 3 × 0.142857. సో దీన్ని ఈ బార్ మర్చిపోకూడదు. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.4287. సో దీంతో ప్రతి సంఖ్య ఇక్కడ ఇచ్చిన ప్రతి డిజిట్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది వాల్యూ. సో బార్. నెక్స్ట్ 4/7 = 4 × 1/7. దట్ ఇంప్లైస్ 4 × 0.142857 బార్ ఈక్వల్ టు 4/7కి ఎంత వస్తుంది మనకి? 0.571428 బార్. నెక్స్ట్ 5/7 = 5 × 1/7. దట్ ఇంప్లైస్ 5 × 0.142857 బార్. దీన్ని చేస్తే మనకి 5తో చేసినప్పుడు 0.714285. నెక్స్ట్ 6/7 చేసినప్పుడు 6 × 1/7. దట్ ఇంప్లైస్ 6 × 0.142857 బార్. దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.857142 బార్. సో ఈ విధంగా మనకి 2/7, 3/7, 4/7, 6/7, 5/7, 6/7 అనేది చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ బిట్ చూసుకుంటే క్రింది వాటిని p/q రూపంలో రాయండి. ఇక్కడ p మరియు qలు పూర్ణ సంఖ్యలు మరియు q ≠ 0 అయితే అన్నారు. ఫస్ట్ది 0.6 బార్ని మనం p/q రూపంలో రాయాలి. సో మనం ఇక్కడ 0.6 బార్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x = 0.6 బార్. దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే 0.666 ఎక్సెట్రా సో ఆన్ అవుతుంది. ఇది x = మనకి పాయింట్ తర్వాత ఒకటే ఉంది డిజిట్, అంటే 10తో మల్టిప్లై చేస్తాం. బార్ అనేది ఒక స్థానానికి ఉంది కాబట్టి 10 × x = 10 × 0.666 ఏమవుతుంది? 6.66 ఎక్సెట్రా సో ఆన్ అవుతుంది. ఇప్పుడు 10xలోంచి x తీసేస్తాం. 10x = ఎంత వచ్చింది? 6.666 ఎక్సెట్రా సో ఆన్.
x ఈక్వల్ టు 0.666 ఎక్సెట్రా సో ఆన్. మైనస్ చేస్తే మనకి 10xలోంచి x తీస్తే 9x ఈక్వల్ టు ఇక్కడ ఇది 0 మొత్తం పాయింట్ తర్వాత ఉన్నవన్నీ 0 అయిపోతాయి, అంటే 6. 6 - 0 అంటే 6. సో x ఈక్వల్ టు 6/9. దట్ ఇన్ ప్లస్ ఇందులోను 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్. x ఈక్వల్ టు 2/3. సో 2, 3 అనేవి పూర్ణ సంఖ్యలు. q is not equal to 0 అయ్యింది ఇక్కడ. సెకండ్ బిట్ చూసుకుంటే 0.47 బార్. 47 బార్. మనకి ఇక్కడ 7కి ఒకటే బార్ ఉంది, అంటే x ఈక్వల్ టు 0.47 బార్ అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం? x ఈక్వల్ టు 0.47777 ఎక్సెట్రా. ఇప్పుడు మనకి బార్ ఉన్నది ఒక డిజిట్కి మాత్రమే బార్ ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం. 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 4.477 ఈ విధంగా. సో ఇది చేస్తే ఎంత వస్తుంది మనకి? 4.77 ఎక్సెట్రా సో ఆన్. 10x ఈక్వల్ టు 4.777 వచ్చింది. x ఈక్వల్ టు ఎంత? 0.477 ఎక్సెట్రా. సో ఇది మైనస్ చేస్తే మనకి 9x అవుతుంది. 9x ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. 7 - 4 అంటే ఎంత? 3. 0.4 - 0 అంటే 4. సో మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4.3/9 వచ్చింది. ఇక్కడ మనకి పాయింట్స్లో లేకుండా p/q రూపం అన్నారు కాబట్టి పైన కింద కూడా మనం 10తో మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు 4.3/9 ఇంటూ 10/10. సో దీని వాల్యూ 1 కాబట్టి 10/10తో చేస్తే మనకి ఏమొస్తుంది? 4.3 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 43 అవుతుంది. 4.3 ఇంటూ 10 అంటే 43/9 ఇంటూ 10 అంటే 90. సో మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది? x ఈక్వల్ టు 43/90. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ బిట్ 0.001 బార్, అంటే పాయింట్ తర్వాత 3 స్థానాలకి 0 ఉంది. x ఈక్వల్ టు 0.001 బార్. x ఈక్వల్ టు 0.001001001 ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి బార్ అనేది 3 స్థానాలకు ఉంది కాబట్టి 1000తో, ఒక స్థానానికి ఉంటే 10తో మల్టిప్లై చేస్తాం, రెండింటికుంటే 100తో, మూడింటికుంటే 1000తో, అంటే 1000 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1000 ఇంటూ 0.001001001 ఎక్సెట్రా చేస్తే ఎంత వస్తుంది మనకి? 1000తో 0.001 చేస్తే 1.0010001 ఈ విధంగా రిపీట్ అవుతుంది. ఇది 1000xకి ఈక్వల్ టు మనకి యాక్చువల్గా ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 0.0010001 ఎక్సెట్రా ఇలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు మైనస్ చేస్తే మనకి ఇది మైనస్ చేస్తే 1000xలోంచి x తీసేస్తే ఎంత? 999. x ఈక్వల్ టు 1 - 0 అంటే 1. ఇది మొత్తం 0 అయిపోతుంది. దేర్ఫోర్ x ఈక్వల్ టు 1/999. ఇది ఆన్సర్. ఇది p/q రూపంలో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూసుకుంటే 0.9999 ఎక్సెట్రా సో ఆన్ను p/q రూపంలో రాయండి. మీ సమాధానం చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా? అర్థవంతంగా ఉన్నదో లేదో మీ ఉపాధ్యాయులు మరియు సహ విద్యార్థులతో చర్చించండి అన్నారు. సో ఏం లేదు, మనకి 0.9 బార్ ఇచ్చారు, దాన్ని p/q రూపంలో రాయడమే. సో ఈ విధంగా ఇచ్చారు, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 0.9 బార్ కింద రాసుకోవచ్చు. సో x ఈక్వల్ టు 0.999999 ఎక్సెట్రా సో ఆన్. ఇక్కడ బార్ అనేది ఒక డిజిట్కే ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాం. 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 0.999 ఎక్సెట్రా సో ఆన్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 10x ఈక్వల్ టు 9.999 ఎక్సెట్రా సో ఆన్.
ఇప్పుడు x ఈక్వల్ టు మనకి ఎంత 0.999 ఎక్సెట్రా సో ఆన్ చేస్తే మనకి మైనస్ చేస్తే 10xలోంచి x తీస్తే 9x ఈక్వల్ టు 9 - 0 అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది పాయింట్ తర్వాత ఉన్నవన్నీ 9 - 0 అంటే 9 దట్ ఇన్ ప్లేస్ x ఈక్వల్ టు ఈ 9 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఇది x ఈక్వల్ టు మనకి అలా ఉన్నదానికి ఈ విధంగా వచ్చింది. x ఈక్వల్ టు 1 వచ్చిందంటే p/q రూపం అంటే ఏమవుతుంది x ఈక్వల్ టు 1/1 అని అర్థం. ఇక్కడ p మరియు qలు పూర్ణ సంఖ్యలు q నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 1 ఇచ్చిన 1/1 అన్న ఒకటే. సో దాన్నే ఆశ్చర్యపోతున్నారా అని అడిగారు. మనకి 1/1 వాల్యూ ఎంత అంటే 0.9 బార్ అని అర్థం. మనం చేసిన దీన్ని అదే వస్తుంది. 1తో 1ని చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 0 పాయింట్ ఎన్ని టైమ్స్ 9 1 జర్ 9 మైనస్ చేస్తే 1 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకుంటాం. 9 1 జర్ 9 ఈ విధంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే 9 9 ఇక్కడ ఎక్సెట్రా 9 అనేది వస్తూనే ఉంటుంది. అంటే 1/1 యొక్క దశాంశ విస్తరణ ఏంటంటే 0.9 బార్ అని అర్థం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.